Good morning to all of you. Everyone, please confirm is my voice is audible or not? అందరికీ నా వాయిస్ అనేది ఆడిబుల్ కాదా? ఆడిబుల్ సార్. చెప్పాలండి. ఎవ్రీవన్, మనకి టుమారోతో మనకి ఓటీసీ కాన్సెప్ట్స్ అయిపోతున్నాయి. టుమారోతో మనకి వెన్స్డే నుంచి ఫ్రెష్గా R2R స్టార్ట్ అవుతుంది. R2R క్లాసెస్ వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం SAP ఓటీసీలో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీ సేల్స్ యాక్టివిటీస్, ఓకేనా? సో చెప్పండి, వాట్ ఆర్ ద ప్రీ సేల్స్ యాక్టివిటీస్? SAPలో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏమని చెప్పాలి? ఎవరు చెప్తారు? చెప్తారండి? ఆన్లైన్ స్టూడెంట్స్, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఎంక్వైరీ. ఫస్ట్ ఏంటండి? ఎంక్వైరీ. తర్వాత కొటేషన్. ఎంక్వైరీని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి చెప్పాలి? VA11. కొటేషన్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA21. ఓకేనా? కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA41. షెడ్యూల్ అగ్రిమెంట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA31. ఓకే, SAPలో మనకి ఎంక్వైరీ, కాంట్రాక్ట్, కొటేషన్. ఓకే, ఎంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్ మనం ఎన్ని టైప్స్? వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, షెడ్యూల్ అగ్రిమెంట్. సో ఇవి ప్రీ సేల్స్ యాక్టివిటీస్, సేల్ చేయకముందు జరిగే యాక్టివిటీస్ ఇవి. మరి SAPలో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ప్రీ సేల్స్ యాక్టివిటీని SAPలో ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, సో మన SAP స్క్రీన్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనకి చెప్పండి, ఎంక్వైరీ టీ కోడ్ చెప్పాలి. ఎంక్వైరీ టీ కోడ్ VA11. జస్ట్ టైప్ డౌన్ VA11 ఇన్ ది కమాండ్ ఫీల్డ్. సో కమాండ్ ఫీల్డ్లో మీరు VA11 అని చెప్పి టీ కోడ్ని టైప్ చేయాలి. టీ కోడ్ తర్వాత ఏం చేయాలండి? ఎంటర్. సో while clicking the enter, you will see this interface. Here we need to provide the inquiry type, sales organization, distribution channel, division, sales office, sales room. అంటే ఒక ఎంక్వైరీ క్రియేట్ చేయాలంటే బేసిక్గా మనం ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ టైపు. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? ఆర్గనైజేషనల్ డేటా. ఓకేనా? ఎంక్వైరీ టైపు ఆర్గనైజేషనల్ డేటాని ఇవ్వాలి మనం. ఎంక్వైరీ టైపు ఆర్గనైజేషనల్ డేటాని ఇవ్వాలి. సో మనకి ఎంక్వైరీ టైప్ ఏంటి? సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి? ZPVT. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి? Z_. డివిజన్ ఏంటి? Z_. ఇవి మన దగ్గర వాళ్ళు ఇస్తారు, ఆల్రెడీ సేల్స్ టీమ్ ఇస్తారు. ఇప్పుడు మనం ఎంక్వైరీ టైప్, సేల్స్ ఆర్డర్ టైప్, ఎంక్వైరీ టైప్, సేల్స్ ఆర్డర్ టైప్, కొటేషన్ టైప్, డెలివరీ టైప్, బిల్లింగ్ టైప్. SAPలో మనకి డాక్యుమెంట్ టైప్స్ అంటారు. ఏమంటారు? డాక్యుమెంట్ టైప్స్. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, కాంట్రాక్ట్, బిల్లింగ్, డెలివరీ, వీటిలన్నిటికి ఏముంటాయి? డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎంక్వైరీ ఏంటిది? IN అంటే ఏంటి? ఎంక్వైరీ అని అర్థం. ఏదైనా సేల్స్ ఆర్డర్ అయినా, ఓకే, ఒక ఎంక్వైరీ అయినా క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏమి ఇవ్వాలి? ఆర్గనైజేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆర్గనైజేషనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏమన్నా చదవండి ఒకసారి. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. అర్థమైందా లేదా? సేల్స్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఏంటంటే జనరల్గా వాటి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి?
సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎస్ఏపిలో మనం ఏదైనా అమ్మాలి అంటే యూ వాంట్ టు సెల్ ఎనీ ప్రోడక్ట్ ఓకే టు కస్టమర్, సో విచ్ ఈస్ రిక్వైర్డ్ సేల్స్ ఆర్గనైజేషన్. ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే సేల్స్ ఆర్గనైజేషన్. ఎస్ఏపిలో ఏదైనా కొనాలి అంటే ఎలా కొంటాం? పర్చేజ్ ఆర్గనైజేషన్ త్రూ కొంటాం. ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే దేని ద్వారా అమ్ముతాము? సేల్స్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్? సో హౌ యూ ఆర్ డెలివరింగ్ దిస్ గుడ్స్ టు కస్టమర్? వయా డైరెక్ట్ సేల్స్, వయా షోరూమ్. షోరూంలో పెట్టి అమ్ముతావా? ఎలా అమ్ముతావు కస్టమర్కి? ట్రైన్లో అమ్ముతావా? ట్రక్లో పెట్టి అమ్ముతావా? ఎట్లా అమ్ముతావు? దాన్నే మనం ఏం చెప్తాము? డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటాం. Distribution channel is nothing but so how you are distribution channel and then how you are sell the product goods to customer. Division and what are the products you are delivering to the customer? Products divisions and products. Sales office అన్నిట్లో ఆపరేషన్ చేసేది ఏంటి? సేల్స్ ఆఫీస్. వీటిలన్నింటికి ముంబై సేల్స్ ఆఫీస్, హైదరాబాద్ సేల్స్ ఆఫీస్, త్రూ సేల్స్ ఆఫీస్. ఓకే, సేల్స్ గ్రూప్ అంటే ఏంటి? సేల్స్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, సేల్స్ అమ్మి పెట్టేవాళ్ళు. ఎవరైతే గూడ్స్ని అమ్మి పెడతారో వాళ్ళని ఏం చెప్పాం మనం? సేల్స్ గ్రూప్ అని చెప్పి. చెప్పండి ఒకసారి. ఎస్ఏపిలో మనం ఎంక్వైరీ కానీ, సేల్స్ ఆర్డర్ కానీ, ఓకే, కొటేషన్ కానీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ టైప్, అలాగే ఆర్గనైజేషనల్ డీటెయిల్స్. If you have all this information, then you can create okay sales order as well as inquiry, quotation, anything you can create. So the first thing is you need to provide the organizational details, division, sales office and the sales group information. అర్థమైంది కదా అందరికీ కూడా? నెక్స్ట్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఎంటర్. సోల్డ్ టు పార్టీ అంటే ఏం చెప్పాం మనం? ఎవరికైతే అమ్మి పెడుతున్నామో సోల్డ్ టు పార్టీ. షిప్ టు పార్టీ ఎవరికైతే గూడ్స్ డెలివర్ చేస్తున్నాం. అర్థమైందా? సోల్డ్ టు పార్టీ. షిప్ అంటే ఎవరికి షిప్ చేస్తున్నాం, ఎవరికి గూడ్స్ షిప్మెంట్ చేస్తున్నాం, ఎవరికి అమ్మి పెడుతున్నాం. ఓకే, ఈ సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకోవాలి మనం. తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? రిఫరెన్స్ నంబర్. ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుందండి? రిఫరెన్స్ నెంబర్. తర్వాత కస్టమర్ డాక్యుమెంట్ డేట్. అంటే ఇవి హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి ఒకసారి? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్. అర్థమవుతుందా అందరికీ కూడా? ఓకే, వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఈ ఎంక్వైరీకి కూడా వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు డేట్స్ ఉన్నాయి. ఓకేనా? వ్యాలిడ్ ఫ్రమ్, డెలివరీ ఎప్పుడు చేయాలి, రిక్విజిషన్, డెలివరీ డేట్. సో ఇది లైన్ ఐటమ్ డేటా. ఇదంతా కూడా ఏంటిది మనకి? లైన్ ఐటమ్. మెటీరియల్ నంబర్, ఏ మెటీరియల్, ఎంత క్వాంటిటీ. అంటే కస్టమర్ ఎంక్వైరీ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? వాట్ ఈస్ మీన్ బై కస్టమర్ ఎంక్వైరీ? సో మన కంపెనీ అన్న తర్వాత ప్రోడక్ట్స్ని అమ్ముతాం, గూడ్స్ని అమ్ముతాం కస్టమర్కి. కస్టమర్ వచ్చి మన దగ్గర నుంచి ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత వాడు కొటేషన్ అడుగుతాడు, అవునా కదా? సో కస్టమర్ ఎంక్వైరీ చేసినప్పుడు మనం బుక్స్ ఆఫ్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి కదా. కస్టమర్ దేని గురించి ఎంక్వైరీ చేసుకున్నాడు, ఏ మెటీరియల్ గురించి ఎంక్వైరీ చేసుకున్నాడు అనేది రాసుకోవాలా వద్దా? అదే ఇది. ఇక్కడ మనం కస్టమర్ ఎంక్వైరీ చేసుకున్నాడు. ఓకే, సో నెట్ ప్రైస్ ఎంత, కరెన్సీ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి మనం. డిస్క్రిప్షన్ ఎంటర్ కొట్టండి. సో ఒకసారి ఆ కరెన్సీ ఐఎన్ఆర్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఏ మెటీరియల్ కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడు, ఏ మెటీరియల్, ఎంత క్వాంటిటీ, అలాగే యూనిట్స్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకే, సో అలాగే ఇక్కడ నెట్ ప్రైస్. ఓకే, అలాగే మనకి అమౌంట్, కరెన్సీ, నెట్ ప్రైస్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదంతా కూడా ఏంటిది మనకి? లైన్ ఐటమ్ లెవెల్. సో ఏ సేల్స్ ఆర్డర్ తీసుకున్నా లేకపోతే ఏ ఎంక్వైరీ తీసుకున్నా కంపల్సరీగా దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఏముంటుందండి?
ఏముంటుంది? హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. సో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో ఎంక్వైరీ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది, అర్థమైందా? సో ఎంక్వైరీ ఎస్ఐపిలో మనం ఎంక్వైరీ చేసాం. ఓకే, సేల్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ సేల్స్ అంటే ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నాం, అంటే ఏ ప్రోడక్ట్ ఎంక్వైరీ చేస్తున్నా అమ్మాలి ఫ్యూచర్లో. ఒకవేళ ఎంక్వైరీ చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఐటమ్ డీటెయిల్స్. ఓకే, ఐటమ్ డీటెయిల్, ఫస్ట్ డెలివరీ ఎప్పుడు చేయబోతున్నాం, ఎంత క్వాంటిటీ, దీని ప్రైజింగ్ డేట్ ఎప్పుడు, అంటే ఆ రోజు డేట్ ప్రకారం ప్రైజింగ్స్. సో మనం ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ప్రైస్ సంబంధించి మనకి ఎక్కడ మెయింటైన్ చేస్తాం? కండిషన్స్ లో మెయింటైన్ చేస్తాం. ఎక్కడైతే కండిషన్ లో మెయింటైన్ చేస్తాం ప్రైజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రైజింగ్ కండిషన్ లో ఏమేమి మెయింటైన్ చేయొచ్చు? ప్రైజింగ్ కండిషన్ లో ఏమేమి మెయింటైన్ చేయొచ్చు? like tax, pricing, సర్చార్జెస్, ఓకే, ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఆర్డరింగ్ పార్టీ అంటే సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. ఎంత ఆర్డర్ చేస్తున్నారు కస్టమర్? 10,000 నెట్ అమౌంట్, 10,000 నెట్ అమౌంట్. ప్రొక్యూర్మెంట్, సో ఇది ఏ ప్లాంట్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు? ఈ ప్లాంట్. కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఎంత? సో ఇది మనకి మెటీరియల్ అవైలబిలిటీ డేట్, అంటే మన దగ్గర ఫస్ట్ మనం గూడ్స్ ఇష్యూ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? మెటీరియల్ ఉండాలి. మెటీరియల్ ఉండాలి మన దగ్గర, స్టాక్ ఉండాలి. స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్తారు? MMB, స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటి? MMB. సో డెలివరీ ఎప్పుడు చేయబోతున్నాం? ఈ డీటెయిల్స్. షిప్పింగ్ అంటే ఈ మెటీరియల్ క్వాంటిటీ ఎంత, డెలివరీ డేట్ ఎంత, అవైలబిలిటీ డేట్ ఎంత, లోడింగ్ ఎప్పుడు చేస్తున్నాము. అంటే షిప్పింగ్లో ఏముంటుంది? ట్రాన్స్పోర్టేషన్, అవైలబిలిటీ డేటు, డెలివరీ డేటు, లోడింగ్ డేటు, ప్లాంట్, షిప్మెంట్. ఓకే, అలాగే ఏ రూట్ అంటే ఏంటి? ఏ రూట్? హైదరాబాద్ నుంచి ఢిల్లీకా, ఢిల్లీ నుంచి చెన్నైకా, దాన్ని ఏమంటాం మనం? రూట్ అంటాం. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సేల్స్ ఆర్డర్లో ఇస్తాం అనమాట. రీజన్ ఫర్ రిజెక్షన్, ఒకవేళ మనం ఈ గూడ్స్ రిజెక్ట్ చేశారనుకోండి కస్టమర్, ఎందుకు? పూర్ క్వాంటిటీయా? సో ఏంటి రీజన్ ఏంటి? పూర్ క్వాలిటీనా, ఇంకోటా, ప్రైస్ ఎక్కువ ఉందా అని చెప్పి ఆ కస్టమర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ రాలేదు, రీజన్ ఏంటి? సో పూర్ క్వాలిటీ బాగాలేదనో, లేకపోతే ప్రైస్ ఎక్కువ అయింది అనో మనకి రిజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రిజెక్షన్స్ ఉంటాయి. సో మనకి ఇంకా ఇక్కడ పైకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి హెడ్డర్లో మనకి హెడ్డర్ ఉంది, అలాగే ఐటమ్ ఉంది. సో ఐటమ్లో కండిషన్స్, సో కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. గ్రాస్ ప్రైస్ కండిషన్ ఏంటిదండి? PR00. గ్రాస్ ప్రైస్ కండిషన్ చెప్పండి, PR00. సో అంటే కండిషన్స్లో క్యాట్ డిస్కౌంట్స్, అవుట్పుట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగే సేల్స్ ఏ సంబంధించి నెట్ ప్రైస్, ప్రైజింగ్ డేటు, మెటీరియల్, ఓకే, ఇవన్నీ. సేల్స్ బి, ఓకే, మెటీరియల్ గ్రూప్, ఇవన్నీ. షిప్పింగ్లో మనకి ప్లాంట్ ఏంటి, షిప్పింగ్ పాయింట్ ఏంటి, బిల్లింగ్ డాక్యుమెంట్, ఇన్కోటామ్స్ అంటే దీనికి వాటి ఫ్రైట్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయా కస్టమర్కి. సో అలాగే కండిషన్స్, అలాగే అకౌంట్స్ అసైన్మెంట్స్. సో అకౌంట్ అసైన్మెంట్స్లో ఏముంటాయి? బిజినెస్ ఏరియా, ఆర్డర్, ప్రాఫిట్ సెంటర్, WBS అంటే ఎంక్వైరీ అనేది రేపొద్దున బిజినెస్ ఏరియా ద్వారా, ఆర్డర్ ద్వారా, ప్రాఫిట్ సెంటర్ ద్వారా, WBS ద్వారా బుక్ చేస్తారు. అకౌంట్ అసైన్మెంట్స్ అని రాసుకోండి. సో ఎంక్వైరీ, అకౌంట్ అసైన్మెంట్స్ అని రాసుకోండి. ఎంక్వైరీలో మనకి అకౌంట్ అసైన్మెంట్స్ ఏమున్నాయి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, WBS, ఓకే, ఇవి ఆర్డర్, ఇంటర్నల్ ఆర్డర్. ఓకేనా? సో అలాగే షెడ్యూల్ లైన్స్, సో ఆర్డర్ క్వాంటిటీ ఎంత, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఎంత, ఆర్డర్ క్వాంటిటీ, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ, అదే డీటెయిల్స్ ఎక్కడ చూడొచ్చు మనం? షెడ్యూల్ లైన్స్లో చూడొచ్చు అన్నమాట. ఆర్డర్ క్వాంటిటీ, కన్ఫర్మ్డ్ క్వాంటిటీ ఎక్కడ చూడొచ్చు మనం? షెడ్యూల్ లైన్స్లో చూడొచ్చు. పార్ట్నర్, సో అంటే ఎప్పుడైనా సరే వెండర్ సంబంధించిన సబ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్, అలాగే షిప్ టు పార్టీ, ఇవన్నీ కూడా పార్ట్నర్స్ అంటారు. సబ్ వెండర్ సారీ కస్టమర్ మనకి కస్టమర్ మాస్టర్ డేటాలో పార్ట్నర్స్ ఎవరు చెప్పండి? రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు, కస్టమర్ మాస్టర్ డేటాలో పార్ట్నర్స్ ఎవరు? సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ,
పేర్. ఈ సేల్స్ ఆర్డర్ సంబంధించిన టెక్స్ట్ అని రాసుకోవాలి, నువ్వు టెక్స్ట్ రాసుకోవచ్చు. ఆర్డర్ మేనేజ్మెంట్, కస్టమర్ రిఫరెన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఆర్డర్ మేనేజ్మెంట్. ఇవన్నీ చేంజ్ చేయాలి, నువ్వు సేవ్ చేయాలి. సేవ్. ఎంక్వైరీ నెంబర్ ఎంత? ఎంక్వైరీ నెంబర్ ఎంత? ఈ నెంబర్. సో రేపొద్దున సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలనుకోండి, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఈ కోడ్ ఏంటి? VA01. సో VA01లో మనం ఆర్డర్ టైప్ వార్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, తీసుకునేటప్పుడు క్రియేట్ విత్ రిఫరెన్స్ అని ఉందా? సో ఈ రిఫరెన్స్ మనం ఎంక్వైరీ నెంబర్ ఇచ్చి, అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ని ఎంక్వైరీ ఏమైతే ఇచ్చావో అవే డీటెయిల్స్ ఇచ్చి నువ్వు క్రియేట్ కాపీ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ డీటెయిల్స్ అన్ని, ఐటమ్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేసి చూసుకున్నారా? ఓకే, ఇక్కడ ఏమైనా మిస్ అయినాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్కంప్లీషన్ లాగ్. సో ఇన్కో టర్మ్స్ ఇవ్వలేదు, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వలేదు. సో కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకే, ఇన్కో టర్మ్స్ ఇవ్వలేదంట, ఇన్కో టర్మ్స్ ఇవ్వండి. ఓకే, లొకేషన్. ఓకే, సో ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి. సో నెట్ వాల్యూ ఇవ్వలేదంట, సో నెట్ వాల్యూ ఇక్కడ, నెట్ వాల్యూ ఇక్కడ ఇవ్వలేకపోతే ఇక్కడ ఇవ్వండి పోనీ. సో ఇక్కడ నెట్ వాల్యూ అంటే, సో అంటే ఎంక్వైరీని బేస్ చేసుకొని కూడా నువ్వు సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సేవ్ చేయి. చూసారా? ఎంక్వైరీని బేస్ చేసి కూడా నువ్వు సేల్స్ ఆర్డర్ అంటే క్రియేట్ విత్ రిఫరెన్స్ అని చూసారా? ఇక్కడ క్రియేట్ విత్ రిఫరెన్స్ అంటే ఎంక్వైరీ అనేది, సారీ, సేల్స్ ఆర్డర్ అనేది బేస్డ్ అపాన్ ది ఎంక్వైరీ బేస్ మీద, కొటేషన్ బేస్ మీద, ఆర్డర్ బేస్ మీద, ఓకే, సో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద, షెడ్యూల్ అగ్రిమెంట్ బేస్ మీద, బిల్లింగ్ డాక్యుమెంట్ బేస్ మీద కూడా నువ్వు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అర్థమవుతుందా అందరికీ కూడా? ఓకే, సేల్స్ ఆర్డర్ అనేది ఏ బేస్ మీద మనం క్రియేట్ చేసుకోవచ్చు చెప్పాలి. సేల్స్ ఆర్డర్ అనేది ఏ బేస్ మీద చేసుకోవచ్చు? ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్. అంటే ఆ డీటెయిల్స్ అవన్నీ మళ్ళీ సేల్స్ ఆర్డర్ పట్ల ఎంటర్ చేయాల్సిన అవసరం లా. అర్థమైందా? ఆ డీటెయిల్స్ దగ్గర ఆల్రెడీ ఉంటే మళ్ళీ సేల్స్ ఆర్డర్ ను ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అర్థమవుతుందా అందరికి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? కొటేషన్. కొటేషన్ టీ కోడ్ ఏంటి? సో మనకి లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? VA. ఇందాక ఏం క్రియేట్ చేసాం మనం? VA11. సో VA12లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు. మన లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీ టీ కోడ్, లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ టీ కోడ్ ఇన్, తెలియకపోతే మీరు ఎలా అన్నా టైప్ చేయొచ్చు. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ లిస్ట్ ఎన్ని ఉన్నాయో చూడాలనుకుంటే మనం చూడండి, ఇక్కడ సేల్స్ ఆర్డర్ లిస్ట్ అయితే VA01 క్రియేషన్, VA02 చేంజ్, VA05 సేల్స్ ఆర్డర్ లిస్ట్. సో ఎంక్వైరీ లిస్ట్ ఇక్కడ మనకి లేదు. క్యాన్సిల్. ఈ టీ కోడ్స్ అన్ని మనకి ఉపయోగపడవచ్చు. ఇవన్నీ రాసుకోండి. ఈ టీ కోడ్స్ మనకి రేపు పొద్దున్న ఉపయోగపడవచ్చు. డిస్ప్లే ఎంక్వైరీ VA40L చెప్తుంది. VA40Lలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం మనం. సో ఇది సెట్ డాక్యుమెంట్, సేల్స్ డాక్యుమెంట్ బ్లాక్డ్ ఫర్ డెలివరీ. ఇది కాదు. ఓకే, మనకి లిస్ట్ ఆఫ్ ది ఎంక్వైరీస్, లిస్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ కావాలి, మనకి లిస్ట్ కావాలి. లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీ లిస్ట్. ఓకే, VA14 VA15 ఒక నిమిషం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ రాసుకోండి. VA15 లిస్ట్ ఆఫ్ ఎంక్వైరీ టీ కోడ్ ఏంటి? VA15. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో మొత్తం ఎన్ని క్రియేట్ చేసా ఎంక్వైరీస్? 2 క్రియేట్ చేసాం. VA0 మనకి VA11 ఏంటిది? ఎంక్వైరీ. VA12 ఏంటి? మాడిఫై చేయాలనుకుంటారు. VA13 ఏంటి? డిస్ప్లే చేయాలనుకుంటారు. VA15 ఏంటి?
list of enquiries. List of enquiries. VA 15. VA 15. అందరికీ అర్థమవుతుందండి? మొత్తం అందరికీ అర్థమవుతుందా? VA 15 ఎంక్వైరీ లిస్ట్ అన్నమాట. తర్వాత మన ఎస్ఏపిలో కొటేషన్ ని క్రియేట్ చేయాలి. కొటేషన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? Company provides details like product details. ఏంటండి? Company provides a product details. కొటేషన్ అంటే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి? కస్టమర్కి ఇవ్వాలి. ఓకే, కొటేషన్ అంటే ఏంటి? కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాలి? కస్టమర్కి ఇవ్వాలి. కొటేషన్ అంటే. సో కాబట్టి ఇక్కడ కొటేషన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? VA 21. చెప్పాలి. 21. సో మనకి ఎంక్వైరీ డాక్యుమెంట్ అయిపోయింది. IN. Yes. డాక్యుమెంట్ స్టాండర్డ్ OR. ఓకే, సో మనకి ఎంక్వైరీ డాక్యుమెంట్ అయిపోయింది. QT. ఎంక్వైరీ డాక్యుమెంట్ ఏంటి? QT. దీంట్లో కూడా మనం ఏమి ఇవ్వాలి? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఎంటర్. సో ఇక్కడ మనం సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, సేమ్ ఇందాకలాగే స్క్రీన్. ఇక్కడ ఏమి ఇవ్వాలండి? కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్, మెటీరియల్. సో అలాగే ఇక్కడ మనం క్వాంటిటీ, నెట్ వాల్యూ, అమౌంట్, కరెన్సీ, ఎంటర్. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఏమైనా మిస్ అయినా చూడండి, ఇన్కంప్లీషన్లోకి వెళ్ళి మిస్ చేసుకోవచ్చు. ఇన్కో టర్మ్స్, CFR, సో లొకేషన్ హైదరాబాద్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి బ్యాక్ రండి. కొటేషన్ వ్యాలిడ్ టు, సో ఎప్పుడు దాకా కొటేషన్ వ్యాలిడ్? ఒక 31 ఇవ్వండి. ఈ నెల నుంచి 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వ్యాలిడ్. ఇంకా ఇన్కంప్లీషన్ లాగా మిస్ అయినా చూసుకోవచ్చు. సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. చూసారా? ఎంక్వైరీ క్రియేట్ చేస్తే మనకి కొటేషన్ ఫ్రీ. ఈ కొటేషన్తో మనం ఏం చేయొచ్చు చెప్పాలి? సేల్స్ ఆర్డర్ బేస్ చేసుకొని ఏం చేయొచ్చు? సేల్స్ ఆర్డర్ VA 01 క్రియేట్ విత్ రిఫరెన్స్ కొటేషన్ నంబర్. ఓకేనా? సో కొటేషన్ నంబర్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. ఏమైనా మిస్ అయినా చూడొచ్చు. ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ నంబర్, కస్టమర్ రిఫరెన్స్ డేట్, ఇన్కో టర్మ్స్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే. సో మీరు ఏం క్రియేట్ చేయొచ్చండి? సేల్స్ ఆర్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సేవ్ చేయండి, అయిపోయింది. ఓకేనా? అర్థమైందా అందరికీ కూడా? ఓకే. సో మరి కొటేషన్ చేంజ్ కూడా చేయొచ్చు. VA 22 క్రియేట్ చేసిన తర్వాత కొటేషన్ ఏమైనా మార్పులు చేకూర్పులు చేయాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేసాం. క్రియేట్ చేయకముందు నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఈ కొటేషన్తో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఎడిట్ అవ్వట్లేదు నీకు. ఇక్కడ దీనికి ఇంకా ఎడిట్ అవ్వట్లా. ఓకే, సో మనకి VA 25 అంటే ఏంటిదండి? లిస్ట్ ఆఫ్ కొటేషన్స్. సో ఎన్ని కొటేషన్స్ క్రియేట్ చేసావో లిస్ట్ అన్నమాట. అర్థమైందా? సో ఇది మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్. చెప్పాలి. టీ కోడ్స్ మొత్తం ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఎంక్వైరీ టీ కోడ్ VA 11, కొటేషన్ టీ కోడ్ VA 21, తర్వాత కాంట్రాక్ట్ క్రియేషన్ టీ కోడ్ VA 41. సో షెడ్యూల్ అగ్రిమెంట్ టీ కోడ్ VA 31. రేపు కాంట్రాక్ట్ షెడ్యూల్ అగ్రిమెంట్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA 01. అవుట్బౌండ్ డెలివరీ టీ కోడ్ VL 01. PCL టీ కోడ్ VL 02. బిల్లింగ్ టీ కోడ్ BF 0. రిలీజ్ చేయాలంటే VF
02. ఇది కాన్సెప్ట్ అండి. సో ఇక్కడతో మనకి ఇంకొక యాక్టివిటీ చెప్తే మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీ కూడా అయిపోతుంది. టుమారో క్లాస్లో కంప్లీట్ చేస్తాం. ఈరోజు క్లాస్లో అందరూ టీ కోడ్స్ చదవాలి మొత్తం. టీ కోడ్స్, జనరల్ ఎంట్రీస్, అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చదివండి. ఓకే. సేల్స్ ఆర్డర్ రోజుకి ఎన్ని క్రియేట్ చేస్తారు? 20-25. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు? మొత్తం సోల్డ్ పార్టీ, షిఫ్ట్ పార్టీ, బిల్డ్ పార్టీ, పేయర్ డాక్యుమెంట్ టైప్, ఇంపోర్ట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, కస్టమర్ రిఫరెన్స్, కస్టమర్ నెంబర్, సోల్డ్ పార్టీ, షిఫ్ట్ పార్టీ, మెటీరియల్ నెంబర్, క్వాంటిటీ, అమౌంట్, ప్రైస్, ఐటమ్ కేటగిరీ. ఓకే. ఈ ఆల్ ఇన్పుట్స్ మొత్తం చెప్పాలి ఇంటర్వ్యూలో. చెప్తారా లేదా? సో ఇది మనకి ఓటీసీ సంబంధించిన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ ఏమైతే మనకి టీ కోడ్స్ ఇచ్చానో ఈ టీ కోడ్స్ అన్ని కూడా చూడాలి. ఇక్కడ టీ కోడ్ చూడండి ఒకసారి లిస్ట్. ఒకసారి చూడండి టీ కోడ్స్. VA01, VA02, VA03, VA05, list of sales order, VA41 create contract, VA42 change, VA43 display, VA45, VL01N, VL02N, VL03N, list of generate output, VL06F, VL06G, list of outbound deliveries, goods issue. Okay. So 6F, 6G కూడా ఉంది. Cancel billing document, VF11, create invoice list, VF21. సో ఇవన్నీ చదవండి. ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. ఓకే. చాలు, ఇక్కడితో చాలు. టుమారో క్లాస్లో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.